ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో కంటెంట్ గురించి చెప్పుకుంటున్నాము. అందులో 5th చాప్టరు ఆల్జీబ్రా అండి, బేజల్ గణితము 5.1 5.2 అయిపోయింది. ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాక్టీస్ ఫిట్ చేసుకున్నాము. ఇప్పుడు 5.3 ఇవన్నీ ఇంటర్ సిలబస్ అండి. దీని నుంచి కూడా 2 or 3 బ్లాంక్స్ వస్తాయి, కంపల్సరీగా చేసుకోవాలండి. వీటి నుంచి మనకి డిఎస్సిలో ఇంపార్టెంట్ బ్లాంక్స్ కూడా అకాడమిక్ బుక్ కాబట్టి చూసుకోవాలి. బేసిక్స్ కాబట్టి ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలండి. నెక్స్ట్ ప్రైవేట్ పబ్లికేషన్స్ చేసుకోవచ్చండి. సో కొన్ని మనం చెప్పుకున్నాము ఇంపార్టెంట్ ఫార్ములాస్ మ్యాట్రిసెస్లో. సో రిమైనింగ్ ఫార్ములాస్ కంటిన్యూషన్ వీడియో అండి. దీనికి ఏ ఒక చతురస్ర మాత్రిక అయితే A+A ట్రాన్స్పోజ్ మరియు A ట్రాన్స్పోజులు సౌష్టవ మాత్రికలు అవుతాయండి. సౌష్టవ మాత్రిక అంటే ఏం చెప్పుకున్నాం కదా, A ట్రాన్స్పోజ్ అయితే సౌష్టవ మాత్రిక అంటారు. అసౌష్టవం అంటే -A ట్రాన్స్పోజ్ అలా. నెక్స్ట్ ఇక అంటే ఈ రెండు దీనికి రివర్స్లు కూడా మనకి సౌష్టవాలు అవుతాయి అన్నట్టు. చతురస్ర మాత్రిక అయితే A ట్రాన్స్పోజ్ వక్ర సౌష్టవ మాత్రిక అవుతుంది. ఇంపార్టెంట్ బిట్ డిఎస్సికి. 2/2 మాత్రిక నిర్ధారకం వచ్చేసి A AD - BC. లఘు నిర్ధారకము సహగుణ అవయవము చతురస్ర మాత్రిక అండి. ఇక్కడ చూడండి, A1 ఉన్న అడ్డు వరుస నిలువు వరుస మినహాయిస్తే వచ్చే 2/2 మాత్రిక నిర్ధారకం అవుతుంది. A1 ఉన్నది ఈ నిలువు వరుస, ఈ అడ్డు వరుస తీసేస్తే మనకి ఇక్కడ B2 C2 B3 C3 అనే 2/2 మ్యాట్రిసెస్ మాత్రిక యొక్క నిర్ధారకం అవుతుంది. అట్లాగే AIJ సహగుణ అవయవం కావాలంటే ఇదేమో లఘు నిర్ధారకము. ఇప్పుడు సహగుణ అవయవం కావాలి అంటే AIJ -1 పవర్ I+J × AIJ లఘు నిర్ధారకము. సో ఈ విధంగా మనకి -1 హోల్ పవర్ I+J AIJ లఘు నిర్ధారకము ఫార్ములా అండి, గుర్తుపెట్టుకోవాలి. సహగుణ వలయానికి ఫార్ములా వచ్చేసి AIJ సహగుణ అవయవం -1 హోల్ పవర్ అడ్డు వరుసలు ప్లస్ నిలువు వరుసలు సంఖ్య AIJ లఘు నిర్ధారకం ఎంత వస్తుందో ఆ ఆన్సర్ అన్నమాట. మనకు చేయాలి జాగ్రత్తగా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. 3/3 మాత్రిక నిర్ధారకం వచ్చేసి ఈ విధంగా 3/3 మాత్రిక ఇచ్చినప్పుడు దాని నిర్ధారకం వచ్చేసి ఎలా కనుక్కుంటాము చూద్దాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుందండి. చూడండి, ఇక్కడ 3/3 మ్యాట్రిసెస్ ఇచ్చారు. ఇప్పుడు 1 అనేది ఉంటే దానికి సంబంధించిన అడ్డు వరుస నిలువు వరుసని రాయకుండా ఆ రిమైనింగ్ పార్ట్ 0, 4, -2, 5 యొక్క డెట్ను తీసుకోవాలి. అట్లాగే -1 ఆ -1 ఉన్న అడ్డు వరుస నిలువు వరుసను తీసేసి 3, 4, -4, 5 యొక్క డెట్ తీసుకోవాలి. +2 అనేసి 2 యొక్క అడ్డు వరుస నిలువు వరుస తీసేసి రిమైనింగ్ పార్ట్ తీసుకోవాలి. డెట్ చేస్తే ఈ విధంగా వస్తుందండి డెట్. మాత్రిక నిర్ధారకాల లక్షణాలు. ఒక చతురస్ర మాత్రికలో అడ్డు వరుసలోని మూలకాలన్నీ సున్నాలు అయితే డెట్ A = 0. చతురస్ర మాత్రిక ఏలో 2 అడ్డు వరుసలు సమానమైతే 2 నిలువు వరుసలు ఏవైనా సరే 2 అడ్డు వరుసలు కానీ 2 నిలువు వరుసలు కానీ సమానమైతే డెట్ A = 0. చతురస్ర మాత్రికలో 2 అడ్డు వరుసలు లేక 2 నిలువు వరుసలు పరస్పరం మారిస్తే B అనే మాత్రిక ఏర్పడితే డెట్ B - డెట్ A అవుతుందండి, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ A ఇచ్చారు, B ఇచ్చారు. డెట్ B K × డెట్ A. K ఒకటే మనం మల్టిప్లై చేసాం కాబట్టి. 3/3 చతురస్ర మాత్రిక K ఒక సంఖ్య అయితే KA డెట్ KA K³ డెట్ A. A ఒక n/n చతురస్ర మాత్రిక అయితే డెట్ KA డెట్ KA K4n డెట్ A అవుతుందండి. నెక్స్ట్ చతురస్ర మాత్రిక ఏలోని 2 అడ్డు వరుసలు లేక నిలువు వరుస అనురూప మూలకాలు సమాన నిష్పత్తిలో ఉంటే డెట్ A = 0. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ R1 R2లోని అనురూప మూలకాలు సమాన నిష్పత్తిలో ఉన్నాయి కనుక డెట్ A = 0 అవుతుంది. 6th R1 R2 అంటే ρ1 ρ2 A1 B1 C1 KA1 KB1 KC1. నెక్స్ట్ A1 + X1 B1 C1 A2 + X2 B2 C2 A3 + X3 B3 C3. దీన్ని మనం ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు అంటే
ఈ విధంగా ఎక్స్పాండ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఒక చతురస్ర మాత్రికలో ఒక అడ్డు వరుస ఉండే ప్రతి మూలకాన్ని ఒకే సంఖ్య కేతో గుణించి మరో అడ్డు వరుసలో ఉన్న అనురూపాలకు కూడితే వచ్చే మాత్రిక నిర్ధారకం ఇచ్చిన మాత్రిక నిర్ధారణకి సమానం అవుతుంది. ఇక్కడ డెట్ బి అనేది డెట్ ఏకి సమానం అవుతుంది. నెక్స్ట్ డెట్ బి ఈక్వల్ టు ఈ విధంగా కనుక్కుంటారు. నెక్స్ట్ డెట్ ఏ ప్లస్ కే ఆఫ్ జీరో ఈక్వల్ టు డెట్ ఏ. ఒక చతురస్ర మాత్రికలో డెట్ ఏ ఈక్వల్ టు డెట్ ఏ ట్రాన్స్పోజ్. ఏబీలు చతురస్ర మాత్రికలు డెట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ డెట్ బి. ఈ విధంగా వస్తుందండి ఫార్ములా. అనుబంధ మాత్రిక విలోమ మాత్రిక అంటే ఏ అనే చతురస్ర మాత్రిక మూలకాల స్థానంలో వాటి సహగుణావయం ఏర్పడగా మాత్రిక యొక్క వ్యత్యాసాన్ని అనుబంధ మాత్రిక అంటారు. ఏ లేదా అడ్జెంట్ ఏ అని సూచిస్తాము. చూడండి, డిఏ ప్రధాన వికరణంలోని మూలకాలు వచ్చేసి తారుమారు చేసేసి ద్వితీయ వికరణంలో మూలకాలకి నెగిటివ్లు అయిపోతున్నాయి. -b -a. ఒకవేళ నెగిటివ్లు ఉంటే పాజిటివ్లు అవుతాయి ద్వితీయ వికరణంలోని మూలకాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అడ్జెంట్ ఏ కనుక్కోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ విలోమ మాత్రిక ఫార్ములా వచ్చేసి A 1 ఈక్వల్ టు 1/AD - BC ఆఫ్ D - B - C - A అవుతుంది ఒక చతురస్ర మాత్రిక అయితే. ఏబీలు విలోమనీయ మాత్రికలు అయితే ఏ ఇన్వర్స్ ఏ ట్రాన్స్పోజ్ ఏబీలు కూడా విలోమనీయాలు అవుతాయండి. ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్. ఏబీ హోల్ ఇన్వర్స్ అంటే బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. నెక్స్ట్ మాత్రిక ఓటీఏ. ఏ ఒక 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే డెట్ ఏ నాట్ ఈక్వల్ 0 అయితే కోటి ఏ ఈక్వల్ టు 3. కనీసం ఏ ఒక ఉపమాత్రిక బి డెట్ బి నాట్ ఈక్వల్ 0 అయితే కోటి ఏ ఈక్వల్ టు 2 అవుతుంది. 2/2 మాత్రిక బి అయితే డెట్ బి ఈక్వల్ 0 అయితే కోటి ఏ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ సపోజ్ చూడండి, డెట్ ఏ ఎంత అవుతుంది, -2 నాట్ ఈక్వల్ 0 కాబట్టి కోటి ఏ ఈక్వల్ టు 2 అవుతుందండి. ఇక్కడ ఎక్స్ అనేది ఇచ్చారు, కోటి ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది 3 అవుతుంది. డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి. డెట్ ఏ నాట్ ఈక్వల్ 0 అయితే కోటి ఏ ఈక్వల్ 3 అవుతుంది. డెట్ ఏ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ 0 కాబట్టి ఇక్కడ లాస్ట్ దానికి కోటి ఏ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇక్కడ 2/2 మ్యాట్రిక్సెస్ కాబట్టి 2 అవుతుంది. 3/3 అయితే 3 అవుతుంది. నెక్స్ట్ బి ఇచ్చారు, డెట్ బి ఈక్వల్ టు 3/3 మ్యాట్రిక్సెస్కి డెట్ బి ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ -1 -2 3, 4 అనేది ఒక ఉపమాత్రిక అంటాము. ఓటీబీ ఇక్కడ ఏమవుతుందండి 2 అవుతుంది. 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి. సంగత అసంగత సమీకరణ వ్యవస్థల గురించి చెప్పుకున్నట్లయితే ఈ విధంగా మనము ఏ ఈక్వల్ టు A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3గా రాసుకుంటాము. 3 సమీకరణాలు ఇచ్చినప్పుడు. X అంటే వేరియబుల్స్ XYZ, D అంటే కాన్స్టెంట్స్ D1 D2 D3. ఇక్కడ AX ఈక్వల్ టు D అని చేసుకుంటామని చేసుకుంటే సర్వమాత్రిక వచ్చేసి A1 B1 C1 D1 A2 B2 C2 D2 A3 B3 C3 D3 అవుతుందండి. కోటి AD ఈక్వల్ టు కోటి A అయితే సమీకరణ వ్యవస్థకు ఏకైక సాధనం ఉంటుంది. తర్వాత కోటి A <3 అయితే అనంత సాధనలు. కోటి AD నాట్ ఈక్వల్ టు కోటి A అయితే సాధన ఉండదు. ఈజ్ ఈక్వల్ టు అయితేనేమో ఏకైక సాధన, నాట్ ఈక్వల్ టు అయితే సాధన ఉండదు. <3 అయితే అనంత సాధనలు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అండి. విలోమ మాత్రికా పద్ధతిలో సమీకరణ సాధించట, క్రామర్స్ పద్ధతిలో, ఈ 2 పద్ధతుల్లో సాధించాలి సమీకరణాలను. మనం గౌస్ జార్డన్ పద్ధతి మూడవది. సో విలోమ మాత్రికా పద్ధతి అనేది ఈ విధంగా తీసుకుంటాము. ఏఎక్స్ ఈక్వల్ టు డి తీసుకొని ఎక్స్ని కరెక్ట్గా చేసుకుంటే ఏ ఇన్వర్స్ ఇంటూ డి అవుతుంది. చేస్తే ఈ విధంగా ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా, వై ఈక్వల్ టు బీటా, జెడ్ ఈక్వల్ టు గామా తీసుకోవాలి. క్రామర్స్ పద్ధతిలో వచ్చేసి ఏ తీసుకుంటాము, డెట్ ఏ కనుక్కొని Δ1 Δ2 Δ3 ఫామ్ చేసుకోవాలి. సో Δ1 వచ్చేసి ఈ కాన్స్టెంట్స్ ఉంటాయిగా D1 D2 D3 ఫస్ట్ వచ్చేస్తాయి. మిగతా 2 సేమ్గా వేస్తాం. Δ2కి మధ్యలో వస్తాయి, Δ3కి లాస్ట్లో వస్తాయి. ఈ విధంగా ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ కనుక్కోవాలంటే Δ1/Δ, స్మాల్ వై కనుక్కోవాలనుకుంటే Δ2/Δ, స్మాల్ జెడ్ కనుక్కోవాలనుకుంటే Δ3/Δ. గౌస్ జార్డన్ పద్ధతిలో ఈ విధంగా ఒక సర్వమాత్రిక తీసుకుంటాము. తర్వాత అడ్డు వరుస ప్రక్రియల ద్వారా మార్చాలండి ఇది.
ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా, వై ఈక్వల్ బీటా, జెడ్ ఈక్వల్ గామా. ఈ ఎగ్జాంపుల్ చేసేటప్పుడు మీకు అర్థమవుతాయి బాగా. నెక్స్ట్ చూడండి ప్రాక్టీస్ బిట్స్లో వచ్చేసరికి ఏ ఇచ్చారు, ఏ పవర్ 4 అంట. అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే మనకు ఐ స్క్వేర్ వస్తుంది కదా, ఐ స్క్వేర్ -1 -1 ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మనం మల్టిప్లై చేస్తే ఐ వస్తుందండి, 1001 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ది కూడా చేసుకోవచ్చండి మీరు జాగ్రత్తగా. ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ చేస్తే -1 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఈ విధంగా చేసుకోవాలి. ఏఐ ప్లస్ బిఐ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఇది అయితే పి ఇంటూ ఏ క్యూబ్ ఇంటూ ఐఈ ప్లస్ క్యూ ఇంటూ ఏ స్క్వేర్ బి ఇంటూ ఐఈ అనమాట. చేస్తే మనకి 4 వస్తుందండి. పి ప్లస్ క్యూ వాల్యూ వచ్చేసి 4 వస్తుంది. దీన్ని కంపేర్ చేసుకుంటే మనకి దీన్ని కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ఈ సమ్ కూడా అంతే. కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో మనము π/2 ప్లస్ పైగా రాసుకోవచ్చు థీటాని కథగా చేసుకుంటే. అప్పుడు కాస్ థీటా వచ్చేసి -sin π అవుతుంది, sin θ ఈక్వల్ టు కాస్ π అవుతుంది. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ 0 0 0 0 వస్తుందండి దీనికి. నెక్స్ట్ 3b - 2a ఇది మీకు తెలిసిందే కదా. 3తో మల్టిప్లై చేసి బీని, 2తో మల్టిప్లై చేసి ఏని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుందండి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బిట్స్ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.